హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. తెలంగాణ డిఎస్సికి సంబంధించినటువంటి మనకి డిస్ట్రిక్ట్ వైజ్, అదే రకంగా కేటగిరీల వైజ్గా పోస్ట్ ఆఫ్ వేకెన్సీస్ అనేటువంటిది మనకి రావడం జరిగిందనమాట అండి. ఇప్పుడు దీంట్లో మనము ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్, అదే రకంగా కేటగిరీల వైజ్ వేకెన్సీస్ ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ జీ అని, అదే రకంగా ఎల్బి అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. ఈ జీ అంటే ఏంటి, ఎల్బి అంటే ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటిది కూడా మీకు తెలుపుతాను అనమాట అండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక డిస్ట్రిక్ట్ వైజ్ బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది కేటగిరీల వైజ్ చూసుకున్నట్లయితే కనుక నేను మీకు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి తెలుపుతున్నాను అనమాట అండి. మీకు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటిది కావాలనుకున్నా కానీ నేను దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ అనేటువంటిది నేను మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే దానికి సంబంధించిన పీడిఎఫ్ అనేటువంటిది మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు లేకపోతే దానికి సంబంధించిన వీడియో చేయమన్నా కానీ దానికి సంబంధించిన వీడియో అనేటువంటిది మీకు చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు మనం ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే కనుక హిందీ, ఎల్పి, మరాఠీ, తెలుగు, ఉర్దూ, పీఈటీకి సంబంధించినటువంటి హిందీ, పీఈటీ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ బిఎస్ మరాఠీ, ఎస్సీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, దీనికి సంబంధించినటువంటి మనకి డీటెయిల్స్ అనేటువంటిది బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇందులో మనం చూసినట్లయితే కనుక ఎల్పి హిందూ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఎల్పి హిందీలో మనం చూసినట్లయితే మనకి పోస్ట్ అనేటువంటిది ఏ రకంగా ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే కనుక ఓసీకి 1, ఎస్సీకి 0, ఎస్టీకి 0, బీసీఏకి 0, బీసీబీకి 0, బీసీసీకి 0, అదే రకంగా బీసీఈకి కూడా 0 రావడం జరిగింది అనమాట అండి. ఓన్లీ మనకి ఓసీ కేటగిరీలో ఒక పోస్ట్ అనేటువంటిది రావడం జరిగింది. ఇది కూడా మనం చూసుకున్నట్లయితే ఇందులో మనకి జీ అనేటువంటి దానికి వేయడం జరిగింది అనమాట. జీ అంటే జీ వచ్చేసి జీ రిప్రజెంట్ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ అనేటువంటి దాన్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట అండి, జీ అనేటువంటిది. అదే మనం ఎల్బి అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక లోకల్ బాడీ స్కూల్స్ అనేటువంటిది ఎల్బి అనేటువంటిది రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఆదిలాబాద్లో ఎల్బికి సంబంధించిన ఎల్పి హిందీకి సంబంధించినటువంటిది కేవలం ఒక్కొక్క పోస్ట్ అది కూడా ఓసీకి రావడం జరిగింది అనమాట అండి. అదే రకంగా ఎల్పి తెలుగు చూసుకున్నట్లయితే కనుక అది గవర్నమెంట్ స్కూల్స్లోకి రావడం జరిగింది అనమాట. ఇందులో 3 పోస్టులు ఓసీకి రావడం జరిగింది. ఎస్సీకి 1 పోస్టు, బీసీఏకి 1 పోస్టు, పిహెచ్లో చూసుకున్నట్లయితే కనుక 1 పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది. వేరే 6 పోస్టులు అనేటువంటిది రావడం జరిగింది అనమాట. సో ఈ రకంగా డిస్ట్రిక్ట్ వైజ్ బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది మనకి వేయడం జరిగింది అనమాట అండి. మనకి ఆదిలాబాద్లో చూసుకున్నట్లయితే మొత్తం 324 పోస్టులు కానీ డిస్ట్రిక్ట్ బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేటువంటిది నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు ఒకవేళ దానికి సంబంధించినటువంటి సపరేట్ డీటెయిల్డ్గా వీడియో చేయాలన్నా కానీ దానికి సంబంధించిన వీడియో అనేటువంటి చేస్తానండి. గుర్తుపెట్టుకోనండి, జీ అంటే జీ వచ్చేసేసి మనకి గవర్నమెంట్ స్కూల్స్ అనమాట అండి. గవర్నమెంట్ స్కూల్స్ సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటి వాటిని గవర్నమెంట్గా మనకు తెలపడం జరుగుతుంది. ఎల్బి వచ్చేసినట్లయితే కనుక లోకల్ బాడీ స్కూల్స్ అంటారనమాట అండి. ఇది మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేటువంటిది మీరు వీడియో చేయాలన్నా నేను వీడియో చేస్తాను. మీకు ఒకవేళ పీడిఎఫ్ ప్రొవైడ్ చేయమన్నా కానీ దానికి సంబంధించిన పీడిఎఫ్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి డిఎస్సికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ వైజ్, అదే రకంగా మనకి కేటగిరీల వైజ్ ఉన్నటువంటి పోస్ట్ సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.